ఇలాగా ఐరన్ చేసేసుకొని దాన్ని సైడ్ అమ్మటే కుట్టేసేసి ఇంకొక క్లాత్ కూడా పెట్టి కొంచెం కట్ చేసి టర్న్ చేయమని చెప్పాను. బాగుంది. ఇలా మనం ఏం చేస్తాం, ఇలా కుట్టినప్పుడు మనకి దీని స్ట్రెచ్చర్ అనేది ఇలా వస్తుంది. అవునా? ఏమవుతుంది, లైనింగ్కి ప్లస్ మెయిన్ క్లాత్కి మధ్యలో ఈ క్యాన్వాస్ అనేది ఉంటుంది. అంతే కదా? లైనింగ్కి మెయిన్ క్లాత్కి అంటే మనం 2 లేయర్స్ పెట్టాం కదా, ఆ 2 లేయర్స్లో ఒకటి లైనింగ్ అయ్యిద్ది, ఇంకొకటి మెయిన్ క్లాత్ అయ్యిద్ది. ఓకేనా? ఈ రెండింటి మధ్యలోకి క్యాన్వాస్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఒకవేళ చాలా పల్చగా ఉన్న క్లాత్ మీద నెక్ స్టిచ్ చేస్తున్నాము, జస్ట్ లైక్ సిల్క్ వాటి మీద, అలాంటి వాటి మీద చేసినప్పుడు పల్చగా ఉంటుంది కదా, మరి ఇది వైట్గా బయటికి ఎక్స్పోజ్ అవుతుంది కదా. అవునా? ఇది కాటన్ కాబట్టి క్లాత్ కొంచెం మందంగా ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఇది పెడితే మనకి నీట్గా కనిపిస్తుంది. అదే మనము ఒక బ్లాక్ సిల్క్ ఉన్న డ్రెస్కి కనుక నెక్ చేయాలంటే ఇదేమైద్ది, తెల్లగా మనకి ఎక్స్పోజ్ అయి కనపడిద్ది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ ప్లస్ లైనింగ్, ముందు లైనింగ్ పెట్టి లైనింగ్ మీద మెయిన్ క్లాత్ పెట్టేసి కుట్టేసేస్తాం యాజ్ టీజ్గా. ఓకేనా? కుట్టేసిన తర్వాత వేరే క్లాత్ మీద క్యాన్వాస్ పెట్టుకొని, వేరే క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ మీద అడిషనల్గా ఎక్స్ట్రా లైనింగ్ తీసుకుంటాం అన్నమాట. ఎక్స్ట్రా లైనింగ్ తీసుకొని దాని మీద సేమ్ ప్రాసెస్ ఐరన్ చేసేసుకొని, ఓకేనా, దాన్ని మనము ఈ రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ ఏదైతే మనం కలిపి కుట్టామో దాని మీద పెట్టి కుట్టి టర్న్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మనకి 3 లేయర్ క్లాత్ అవుతుంది. ఒకటేమో పైన కనిపించే మెయిన్ క్లాత్ అండ్ సెకండ్ వన్ లైనింగ్. మనము టర్న్ చేసిన క్యాన్వాస్కి కింద వైపున లైనింగ్, మొత్తం 4 లేయర్స్ వస్తుంది. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనం ఏం చేసాం, 4 సైడ్స్ కూడా ఇంత ఎక్స్ట్రా క్యాన్వాస్ పెట్టాం. ఇప్పుడు ఇది లోపల ఉండేదైతే బాగానే ఉంటుంది, మనము బయటికి దాన్ని హెమింగ్ చేసేలాగా పెడతాము. 4 ఫోల్డింగ్స్ మీద ఇక్కడ మనకి ఇలాగా ఒక స్క్వేర్ లాగా ఉంటే అది అసలే పల్చని ఫ్యాబ్రిక్ కదా, ఒక లైన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా ఈ టాపిక్? పల్చని క్లాత్ మీద మనము నెక్ కుట్టాలి అంటే రెండింటి మధ్యలో క్యాన్వాస్ ఉంది అంటే అది వైట్గా ఎక్స్పోజ్ అయి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం అవాయిడ్ చేయడానికి ఏం చేస్తున్నాము, ఎక్స్ట్రా ఇంకొక లైనింగ్ పీస్ని తీసుకుంటున్నాం. ఈ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ మీద ఐరన్ చేసేసుకొని ఫస్ట్ మనము లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకొని దానిపైన యాజ్ ఇట్ ప్రాసెస్లో ఈ క్యాన్వాస్ మనం ఏదైతే లైనింగ్ మీద ఐరన్ చేసుకున్నామో దాన్ని పెట్టి కుట్టి టర్న్ చేస్తున్నాం. ఇలా టర్న్ చేసినప్పుడు నిన్నటి వరకు మనం ఏం చేసాము, ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం క్యాన్వాస్ని కూడా, మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఈక్వల్గా ఉండేలాగా తీసాం కదా. ఇలా పెట్టామనుకోండి మనకి పల్చని క్లాత్ మీద నెక్ చుట్టూ ఇలాగా స్క్వేర్ల డబ్బాలా మనకి కనిపిస్తూ ఉంటుంది. అవునా? అందుకని మనం ఏం చేయాలి అంటే ఇలా కట్ చేసుకుంటాం. కనిపిస్తుందా నీట్గా? నెక్ షేప్ కట్ చేసాము. నెక్ చుట్టూ నేను మీకు కనిపించాలి, అర్థం అవ్వాలి అని చెప్పి 1 ఇంచ్ ఉంచాను ఎక్స్ట్రా. 1/2 ఇంచ్ కూడా పెట్టచ్చు మనం. నీట్గా దీన్ని ట్రిమ్ చేసేసి 1/2 ఇంచ్ పెట్టేసి దీన్ని ఏం చేస్తాం, మనము హెమ్మింగ్ చేసినట్టుగా లైనింగ్ లేయర్కి పెట్టి హెమ్మింగ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ కనపడదు, నెక్ లైన్ చుట్టూ ఒక 1/2 ఇంచ్ మాత్రమే కనిపిస్తుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. మనకి పాసిబుల్ ఉంది అనుకుంటే మంచిగా ఇలాగా రౌండ్గా తీసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో ఏ షేప్ అయినా ఉండనివ్వండి, మనం ఎలాంటి షేపు, ఎలాంటి స్కాలప్ వర్క్స్, ఎలాంటివి ఏ నెక్ షేప్స్ అయినా పెట్టుకోండి. చుట్టూ రౌండ్గా ఇలా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. లేదు అనుకుంటే కొంతమంది ఇలా కట్ చేస్తారు, అంటే లోపల నెక్ ఏ షేప్లో ఉందో బయట నెక్ కూడా సేమ్ అదే షేప్లో కట్ చేసుకుంటారు. ఇలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఒక నెక్ తిప్పడానికే తిప్పలు పడతాము, మళ్ళీ ఇంకొక నెక్ పక్కన ఉంటుంది, దాని చుట్టూ మళ్ళీ కుట్టేసి దాన్ని హెమింగ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది.
ఏదైనా నేను చెప్పే టిప్ ఏంటంటే స్క్వేర్ టైపువి ఏవైనా వచ్చినాయి అనుకోండి, ఇలాగ స్టార్ నెక్స్, స్క్వేర్ నెక్స్, లైట్కి ఇలా కోణాల్లాగా వచ్చేవి, ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, దానికి ఇలా స్క్వేర్ షేప్ తీసేసుకోండి. ఈ షేప్ అయితే మనం ఈజీగా చేసేస్తాం కదా, వీ నెక్ లాంటివి అలాంటివి వస్తే ఇలా తీసుకోండి. ఇంకా మిగిలిన వేరే అదర్ ఏ నెక్స్ వచ్చినా కూడా మనము రౌండ్గా ఇలా తీసుకున్నాం అనుకోండి, మనం హెమ్మింగ్ చేయటం కానీ ఏదైనా కూడా నీట్గా ప్రాపర్గా వచ్చిద్ది అనమాట. ఓకేనా, అర్థమైందా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దీన్ని ఏం చేస్తాము అంటే మనము ఎక్స్ట్రా ఉన్నటువంటి లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసేసుకుంటాము. ఐరన్ చేసేసుకున్న తర్వాత ఈ ఇన్సైడ్ ఉన్న క్లాత్ని కట్ చేయం. మనం దీన్ని ఫస్ట్ కుట్టిన ప్రాసెస్లో కూడా కట్ చేయలేదు కదా, ఇన్సైడ్ ఉన్న క్లాత్ని కట్ చేయం. ఇన్సైడ్ ఏదైతే క్లాత్ ఉందో అంటే ఇక్కడ ఈ క్లాత్ని మనము కట్ చేయము, కానీ ఇటు అవుట్ సైడ్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్, దీన్ని కట్ చేసేస్తాం. ఎంత కట్ చేస్తాము? దీనికన్నా కొంచెం ఒక పావించు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కట్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న పావించు క్లాత్ని కూడా దీని చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టేస్తాం. అప్పుడు దీని మీద హెమ్మింగ్ ఇవ్వడానికి చాలా నీట్గా ఉంటుంది, చూడటానికి కూడా ప్రొఫెషనల్ లుక్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ ప్రాసెస్లో కూడా క్యాన్వాస్ అనేది మనము నెక్స్ట్కి స్టిచ్ చేస్తాము. క్లాత్ మందంగా ఉంది అంటే ప్రాబ్లం ఏం లేదు, మంచిగా లైనింగ్కి పెట్టేసి తిప్పేసేయచ్చు, ఏం కాదు. ఎప్పుడైతే క్లాతులు పల్చుగున్నాయో, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో, చాలా ఇప్పుడు వస్తున్న క్లాతులన్నీ అలాగే ఉన్నాయి కదా, ఈ చందేరి సిల్క్స్ అని, జిమ్మిచ్చు అని, ఇలాంటివన్నీ కూడా చాలా పల్చగా వస్తున్నాయి. అలాంటి వాటికి మీది పెడితే మధ్యలో తెల్లగా కనిపిస్తుంది. అండ్ మెయిన్ డార్క్ కలర్స్ అనుకోండి, ఏ బ్లాక్ బ్రౌన్ ఇలాంటివి అనుకోండి, ఇంకా క్లియర్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా కాకుండా మనము ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో చేసామనుకోండి, నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు చేసి చూపిస్తాను నిన్నట్లాగా. ఓకే, ఆఫ్ చేయండి.